సైకిల్ పయ్యకున్న పుల్లల కంటే ఎక్కువ కట్టాలున్నట్టున్నాయి కదా సైకిల్ పార్టీకి. 3 పంచాదులు 6 పరేషాన్లు అన్నట్టే తయారైంది పార్టీ పరిస్థితి. ఒకటి అయిపోయింది అనుకునే లోపట్నే ఇంకొకటి పగబట్టినట్టే వచ్చి పడుతున్నాయట. ఎటు వేసి పంక పార్టీని గద్దె దించుడే టార్గెట్ పెట్టుకుంటే గాళ్ళను గద్దె దింపుడేందో గాని ఇప్పుడు సొంతోళ్ళే సైకిల్ దిగిపోయే కథ అవుతున్నదట సైకిల్ పార్టీలా. మరిగా పంచాదేందో అలా పరేషాన్ ఏందో గీ ముచ్చట చూసి ఒక క్లారిటీ తెచ్చుకోపోన్రి. గిలాస పార్టీని పువ్వు పార్టీని ఒప్పిచ్చో మెప్పిచ్చో బుద్రకిచ్చో ఏం చేసిండో గాని 175 ఎమ్మెల్యే సీట్లకెంచి 144 సీట్లు 25 ఎంపీ సీట్లకెంచి 17 సీట్లు తీసుకున్నాడు బాబు సారు. ఇక తీసుకున్న దాకా మంచిగానే ఉన్నది గాని అటెన్కల్నే ఒక్కొక్క కట్టం ఎతుక్కుంటొచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో పంచాదులైనయి, కొందరిని మారవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అరకు, తంబల్లపల్లె, గుంటూరు వెస్ట్, నగరి, ఉండి ఇట్లా ఓ 15 జాగల్లో మార్పులు చేయాలని ఆలోచనలు చేస్తున్నాడట బాబు సారు. అయితే ఇప్పటికే టికెట్లు వచ్చిన లీడర్లందరూ ప్రచారంలో మస్తు బిజీగా ఉన్నారు. నామినేషన్లు మొదలైనాక ఇప్పుడు మారుస్తే ఎట్లా జనాలు కన్ఫ్యూజ్ అవుతారు కదా. పోటీ చేసే లీడర్లకు కూడా లేనిపోని తలకాయ నొప్పులే కదా. మరిగా ముచ్చట బాబు సారసొంటి రాజకీయ చాణుక్యునికి ఎందుకు తొయ్యలేదో ఎవ్వలకు అర్థం కాని సీక్రెట్ ముచ్చటే. రేపో మాపో బీఫామ్లు కూడా చేతుల పెట్టేయాలైంది. గసొంటిది ఇప్పుడు జాగలు మార్చనీకి కారణం ఏందంటే సర్వే రిపోర్టుల్లో ఆళ్ళు కిందున్నారట. ఓస్ని ఎలక్షన్లు దగ్గర పడుతుంటే ఇప్పుడు సర్వేలని రిపోర్టులని అభ్యర్థులను మార్చుడేంది అని అందరు పరిశాన్ అవుతుంటే అభ్యర్థులైతే గరం మీదనే ఉన్నారట. బలవంతంగా అయినా బుద్రకిచ్చైనా ఖచ్చితంగా మార్పులు తథ్యం అని గట్టిగానే పట్టు మీద ఉన్నాడట బాబు సారు. ఇక గిదే సందని టికెట్ల కోసం చూస్తున్న పార్టీ ఆఫీస్ కచ్చి ఎవల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట. ఒకళ్ళ బాబు సారు టికెట్ ఇచ్చినా ఇయ్యకపోయినా పోటీ చేసుడే అని బాబు సారు కంటే ఎక్కువ పట్టుదలతోటి ఉన్నారట సైకిల్ లీడర్లు. అసలుకే కూటమి అని పెద్ద కుంపటి పెట్టుకున్నారనంటే ఇప్పుడు సొంత పార్టీలో కూడా కుంపటి అవసరమా? ఉన్నోళ్లను అట్లనే ఉంచి ఎలక్షన్లకు పోకుండా ఎందుకు ఈ లేనిపోని తలకాయ నొప్పులు అని అనవట్టిండ్రు బాబు సారు మార్పుల ఆలోచన ఎరకైన కొందరు రాజకీయ మేధావులు. చూడాలే మరి బాబు సారు ఏం చేస్తాడో. పొత్తుల భాగంగా షిత్తయ్యి విజయవాడ టికెట్ రాక హట్టయిండు పోతిన మహేష్ అన్న. ఇన్నొద్దులు ఎన్నో జెండాలు మోసినాం, ఇప్పుడు పంకపాటి జెండా మోస్తే తప్పేందని చెప్పి జగన్ అన్నతోటి కండువగా పిచ్చుకున్నాడు. ఇక గప్పుడు మొదలైన ప్రశ్నల సమరం ఇంకా ఒడతలేదు. మైకుల ముంగడికొచ్చి పవన్ సార్ మీద ప్రశ్నల వాన గురిపిస్తున్నాడు. ఇక ఇయ్యాల కూడా మైకుల ముంగడికొచ్చి మస్తుగా గరమైండు మహేష్ అన్న. ఇక ముచ్చట కూడా పురా ఇన్రా పోన్రి. హైదరాబాద్లో నీళ్ల వాన పడితే విజయవాడలో ప్రశ్నల వాన పడ్డది. పోతిన మహేష్ అన్న బాగా పకడ్బందీగా ప్లానింగ్ తోటి ప్రిపేర్ అయ్యి వచ్చి మరి ప్రశ్నల వాన గురిపించిండు పవన్ సార్ మీద. బాబు సారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలు ఉన్నప్పుడు పవన్ సార్ పోయి కలిసి వచ్చిండు కదా, అగ్గో గప్పుడు పైసల ముచ్చటైంది అన్నట్టుగా గిట్ల మాట్లాడుకొచ్చిండు మహేష్ అన్న. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత చెప్పాలి. చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా. పొత్తు పెట్టుకుంటూ వచ్చిన పైసలతోటి ఆస్తులు కొన్నాడు పవన్ సారు అని అంటున్నాడు మహేష్ అన్న. మంగళగిరిలో ఉన్న ఆఫీసును కూడా ఎట్లా కట్టిర్రో చెప్పాలన్నాడు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం కొనుగోలు చేయడానికి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఖాతాలో నుంచి వచ్చాయి అనేది కూడా మీరు బహిర్గతం చేయాలి. ఇక తిరుపతి వెంకన్నకు ఎందుకు విరాళం ఇయ్యాడు పవన్ సారు అని అడిగిండు మహేష్ అన్న. ఆయన మాత్రం తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు, సెంటిమెంట్ అని చెప్తారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ₹1 కూడా విరాళం ఇవ్వరు. కానీ ఆయనకి కాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ, బాగా నమ్మకం. అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి. ఆగానట తిరుపతి గుడికి అయితే ₹1 కూడా విరాళం ఇయ్యాడు గాని దశావతారం గుడికి ఎందుకు ఇస్తాడు అని గట్టిగా అడుగుతున్నాడు మహేష్ అన్న పవన్ సార్ను. ఎవలకు ఏడ సెంటిమెంటో గాన్య విరాళం ఇస్తారు, దాంతో ఏమున్నదో ముంగట తెలుస్తుంది కావచ్చు. కానీ పవన్ సార్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఇంకా ఎందుకు టాకీస్ల కత్తలేదు అని కూడా అడిగిండు. హరిహర వీరమల్లు సినిమా 4 సంవత్సరాల పైనుంచి చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి? ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా, అవన్నీ పూర్తి చేశారు కదా. కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు? డేట్లు కుదరకనో వీలు కాకనో కాదట. ఇగో గిందికే ఆలస్యం చేస్తున్నారట గా సినిమాను.
మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహరు వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. బ్లాక్ మనీని వైట్ చేసుకోనీకే గట్ల చేస్తున్నారట. ఇక ఇవన్నీ నిజమేనో కాదో గాని ఒకవేళ కావు అని ఎవరన్నా అంచే ఎక్కడైనా సరే చర్చకు రెడీ అని అంటున్నాడు పోతిన మహేష్ అన్న. నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, నేను అడిగిన పాయింట్స్కి రాజకీయంగా సమాధానం చెప్పండి, లేదా ఎక్కడైనా బహిరంగ చర్చకి సిద్ధమంటే జనసేన పార్టీ తరఫున ఎవరైనా సిద్ధమంటే నేను వస్తాను. పార్టీని ఇడిచిపెట్టినా కూడా పవన్ సార్ని అయితే ఇడిచిపెట్టేటట్టు లేడు కదా పోతిన మహేష్ అన్న. మరి ఈ మహేష్ అన్నతోటి ఎవరు చర్చ పెడతారో, మహేష్ అన్న అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో చూడాలి. కానీ ఈ పంచాయతీ అయితే గిప్పుడే తేలేటట్టు లేదు అని అనబట్టిరు ఈ పంచాయతీ ఎరికైనా ఏపీ పబ్లిక్. కారు పార్టీకించి ఎమ్మెల్యేలు షెయ్యి పార్టీలకు లైన్ కడుతున్నారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న కూడా షెయ్యి పార్టీలకు పోయేటందుకు ముహూర్తం పెట్టుకున్నాడని మస్తుగానే వచ్చినాయి ముచ్చట్లు. అయితే కార్యకర్తలు అద్దనే వరకు గా ప్రయత్నాన్ని ఆపుకున్నాడట ప్రకాష్ అన్న. ఇక ముచ్చట గటు పక్కకు పెడితే కేసీఆర్ సార్ వ్యూహాలకు పరేషాన్ అవుతున్నారట పువ్వు పార్టీ షెయ్యి పార్టోళ్ళు. ఎంతమంది పార్టీని ఇడిచిపెట్టి పోయినా, ఎన్ని కేసులైనా, ఎంత కట్టంలున్నా భయపడేది లేదు, లొంగేది లేదు అని కేసీఆర్ సారు బల్ల గుద్ది మరి చెప్తున్నాడు. ఎమ్మెల్యే ఎలక్షన్ల ఓడిపోయినా, ఎంపీ టికెట్లు వద్దని ఎంతమంది పోయినా సారైతే ఇంత కూడా వణుకుతలేడు, జంకుతలేడు. దేశాన్ని ఏలుతున్న పువ్వు పార్టీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న షెయ్యి పార్టీ అసొంటి పెద్ద పార్టీలు ప్రకటించక మున్పే అభ్యర్థులందరినీ ప్రకటించిండు. వాళ్ళు బీఫామ్లు ఇయ్యక మున్పే పార్టీ ఆఫీస్ కు అందరినీ విలిపించుకొని బీఫామ్లు ఇచ్చి చెక్కుల మీద సంతకం పెట్టి ప్రచారానికి పంపించిండు కేసీఆర్ సారు. ఈ తాప ఇన్ని సీట్లు గెలుతాం, అన్ని సీట్లు గెలుతామని ఎప్పటికి చెప్పుకుంటున్న షెయ్యి పార్టీ 400 సీట్లు గెలిచి మూడో తాప దేశాన్ని ఏలుతామని ప్రచారం చేసుకుంటున్న పువ్వు పార్టీ కంటే కేసీఆర్ సారే మస్తు ధైర్యంగా ఎలక్షన్లకు పోతున్నట్టే గానొస్తున్నాడు. నామినేషన్లు షురువైనా కూడా ఇంకా షెయ్యి పార్టీ 3 జాగాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. పువ్వు పార్టీమో ఎవరు గెలుతారో తెలియక ఆగమైతున్నది. కొన్ని జాగాలు మార్చే పరిస్థితి ఉన్నదని కూడా ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. అయితే ఎవరు ఎప్పుడు పార్టీ నిడిచిపెడతారో తెలియని పరిస్థితులున్న కేసీఆర్ సారేమో ధైర్యంగా అయిన పని ఆయన చేసుకుంటా పోతున్నాడు. సభల స్పీచులు దంచి కొడుతున్నాడు, కార్యకర్తల జోషును నింపుతున్నాడు. మరి గది ఉద్యమం చేసిన మొండితనం కావచ్చు గాని పెద్ద సారు ఏదో పెద్ద పెద్ద వ్యూహాలే ఎత్తున్నట్టున్నాడు. గందుకే గంత నిమ్మలంగా ఉన్నాడు. ఇక మరి చూడాలే సారు వ్యూహాలు ఎంత ఫలించి ఎన్ని సీట్లు వస్తాయో అని అనబట్టి నృగి ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, రోజు మా అక్కనే ముప్పు తిప్పలు పెట్టి 3 సెర్ల నీళ్లు తాగిస్తాడు. మరి ఇలా వార్తలు చదివేది నేనని తెలిసి ఎన్ని తిడతాడో ఏం పాడో నుల్లా పిలుద్దాం. తాత ఏం చేస్తున్నవే? ఎంత బతికి ఇంటెనక చచ్చినట్టు ఎంత పలుకుబడి ఉన్న ఏం లాభం ఆస్తి పాస్తులు లేనప్పుడు. పచారేమన్నా కడుపు నింపుతుందా పాడా? అగో ఎవల గురించే తాత గంతగానం నారాజు అవుతున్నావు? అరే చేతుల సిల్లి గవ్వ లేకున్నా దేంకోళ్ళైనా మరి వీళ్ళకు ఎట్లన్నా అమ్మి కొత్త రూపాయల అప్పులు ఇత్తాలు కావచ్చు. అదే నాకు 20 గుంటల పొలం ఉన్నది, మంచిగా శన్యల ఇల్లు ఉన్నది, నాకు ఒక 50,000 రూపాయల అప్పు కావాలి సారు అని బ్యాంకుల తానికి పోయి అడిగితే 20-30 సార్లు తిప్పుకొని 20,000 రూపాయలు చేతిలో పెట్టిర్రు. గింత అన్యాయం ఉంటుంది అన్యాయంలో మనుగొట్ట. ఇంతకు నువ్వు తన్లాడేది ఎవరి గురించో చెప్పరాదే తాత, మేము కూడా తెలుసుకుంటాం. అరే వచ్చిన ఆనబుజ్జి గా మన సెంట్రల్ హోంశాఖ మంత్రి సారు అమిత్ షా సార్కు సొంతంగా కారు కూడా లేదట పిల్ల. గింత అన్యాయం ఉంటుందా? అరే దేశంలో గంత పేరు పోయిన పెద్ద తోపు లీడరు ఆయనకే సొంతంగా కారు లేదు అని అంటే ఏరే దేశాలలో మనకు ఎంత నాదాను కావాలి ఏం కథ? అరే నేను గా ఫైనాన్స్ వాళ్ళతోటి మాట్లాడి ఓ కారు అన్న ఇప్పిద్దు నా సారుకు. ఓహో, ఎలక్షన్ల బీజేపీ అభ్యర్థిగా అమిత్ షా సారు ఎన్నికల అధికారులకు రాసిచ్చిన అఫిడవిట్లో ఉన్న ఆస్తుల వివరాలు తెలుసుకోనానే నువ్వు ఇంతగానం నారాజు అవుతున్నది? అవును, దేశం కోసం ధర్మం కోసం తనలాడుతున్న గంత పెద్ద లీడర్కే కారు లేదనంటే దేశంలో ఉన్న మన అందరికి ఎంత నాదాను కావాలి చెప్పు. హరే నీ అవ్వ, ఆయనకు కారు మాత్రమే లేదు కావచ్చు కానీ 36 కోట్ల రూపాయల చర స్థిర ఆస్తులున్నాయట. ఎరికైనా
అయినా ఆ సారు గురించి తెలిసే నువ్వు గింతగానం నారాజు అవుతున్నావు కానీ మన తెలుగు రాష్ట్రాలకు లక్షల కోట్లు తీసుకొచ్చి ఇస్తానంటున్నా మన కేఏపాల్ సార్ దగ్గర 2 లక్షలు కూడా లేవాట. పేరు పెద్దీరకం శాత లేకిడీరకం అన్నట్టే ఉన్నది కదా మన ఈ ఏకేపాల్ సార్ది. ఇన్నొద్దుల సంది తెలుగు రాష్ట్రాలకు నేను కోట్లు తీసుకొచ్చిత్తా అన్న ముచ్చట మరి పేయి మీద వేసుకునే కోట్లు గిట్లా తీసుకొచ్చిత్తా అన్నాడా ఏంది? ఈ సార్ను నమ్మి జనాలందరూ ఓట్లు గుజ్జేది ఉంటే ఏ కోట్లు తీసుకొచ్చి ఇచ్చినో తెలిసేది కదా. హరే నీ అవ్వ, ఆయన తీసుకొచ్చి ఇత్తనన్న కోట్ల రూపాయలు ఆయన మెయింటైన్ చేస్తున్న చారిటబుల్ ట్రస్టుల నుంచి కావచ్చునే. ఏమో పిల్ల, ఈ రాజకీయ నాయకుల మాటలు వీళ్ళ శాతలు చూస్తుంటేనైతే మస్తు బిల్డప్లుగా కనబడతా ఉంటాయి. అయ్యా వీళ్ళు ఇప్పుడు ఆ ఎన్నికల అధికారులకు రాసిచ్చిన కాగితాలను బట్టి చూస్తేనేమో వీళ్ళు మనకంటే లేకిడోళ్ళ అన్నట్టు అనిపిస్తుంది. మరి ఏది నిజమో ఏది అబద్ధమో ఏం పడపో. ఇంకా నువ్వు గివిళ్ళ గురించి తెలిసే గిట్లా అంటున్నావు కానీ తాత, గా మన బాలయ్య బాబు సారుకైతే 81 కోట్ల రూపాయల ఆస్తులుంటే వాటి మీద 9 కోట్ల రూపాయల అప్పులున్నాయట. ఎరికేనా? ఒరక్కో, బాలయ్య బాబు సార్కు అప్పులుండేంది పిల్ల. ఆయన ఒక్కపారి సైన్మాలలో ఇంత తొడగొడితేనే 9 కోట్ల రూపాయలు ఇస్తారట. అసలు ఆయనకు 81 కోట్ల రూపాయల ఆస్తులుండేంది, దాంట్లో మళ్ళీ 9 కోట్ల రూపాయల అప్పులుండేంది. చిత్రం కాకపోతే అబ్బో నిన్ను నమ్మది. వాళ్ళ ఇంటామె నందమూరి వసుంధర పేరు మీద 140 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయటనే తాత. ఒరక్కో, మొగన ఆస్తులు ఏరు భార్య ఆస్తులు ఏరుంటాయా? అన్ని కలిపి కాదా కాగితాలలో రాసిచ్చేది? ఆయన గిన్ని తీర్ల సైన్మాలు తీసే మా బాలయ్య బాబు సార్కి గిన్ని గనం అప్పులు ఉన్నాయంటే వాళ్ళ బావ మా చంద్రాల సారు ఎన్ని అప్పులు చేసిండో ఏం పడో కదా పాపం బిడ్డడు. అదేం లేదే తాత, గడిచిన ఈ 5 ఏళ్లల్లా చంద్రాల సారు ఆస్తులు 41% పెరిగినాయట. ఈ లెక్కన 810 కోట్ల స్థిర చర ఆస్తులున్నాయట సారుకు. కాకపోతే చంద్రాల సారుకు రవ్వంత బంగారం కూడా లేదట. వాళ్ళ ఇంటామెకు మాత్రం 3 కిలోల 400 గ్రాములంత బంగారం, 41 కిలోల 500 గ్రాములంత వెండి ఉన్నదట. గంతే. పాపం మా బాలయ్య బాబు సారు తొడలన్నీ కమిలిపోవంగా సైన్మాలలో కొట్టుకొని సంపాదించిన దానికంటే పాలు పెరుగు అమ్ముకునే మా చంద్రాల సార్ సంపాదించిన సంపాదన ఎక్కువ ఉన్నది కదా ఈ లెక్కన. ఏమోనే, గా ముచ్చట మనకేం ఎరక గాని ఇంకా నువ్వు బండి సంజయ్ సారు ఆస్తుల వివరాలు తెలుసుకోవాలి. ఎందుకు? మా బండి సంజయ్ సారు వీళ్ళందరికంటే బగ్గ రిచ్ మనిషా? బండి సారుకు ఉండేటందుకు కనీసం ఇల్లు కూడా గతికి లేదటనే అంటే వాళ్ళందరికంటే రిచ్ అంటున్నావా? వచ్చిన అన్యాలం పాడుగాను ఎంత కర్మ పచ్చడం మా బండి సారుకు. దేవుడన్నా మా మోడన్నా అని మోడీ సార్ భజన గంతగనం చేస్తే మరి ఆ మోడీ సార్ అన్నగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లాన్ని ఇప్పిస్తేంది కావచ్చు మా బండి అన్నకు. మరి రేకుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ తోటి మాట్లాడాను ఒక ఇందిరమ్మ ఇల్లు ఇప్పియనా మరి బండి సంజయ్ సార్కు? నువ్వు ఈ బండి సార్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్నేం అడుగుతావు గాని ఊకో ముసలోడా. అరే అది కాదు పిల్ల, మరి ఈ నాయకులందరూ ఆ ఎన్నికల అఫిడవిట్ అదేంటిదో దాంట్లో రాసిచ్చే ఆస్తుల వివరాలు కరెక్టేనా కాదా అని చెక్కింగ్లు చేయరా ఈ అధికారులైనా? కొంతమంది నాయకులకు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయట, ఎకరాల కొద్ది భూములు ఉంటాయట. అవన్నీ కాగితాల మీద ఉండేయట. మరి అది ఏందన్నట్టు చెప్పు ఎత్తెత్తన్నట్టు. ఎట్లా అంటే చట్టం ప్రకారం వాళ్ళ పేరు మీద ఉంటేనే వాళ్ళ ఆస్తులు, కానీ ఎవరి పేరు మీదనో ఉండే ఆస్తులు వాళ్ళే కావన్నట్టే. ఈ ఎన్నికలు వచ్చినాయంటే ఎన్నో చిత్రాలు కానొస్తా ఉంటాయి. కానీ ఇన్నొద్దుల సంది నేను ఈ రాజకీయ నాయకులకు ఉన్న కోట్ల ఆస్తుల నుంచే మనకు ఖర్చు పెడతారు కావచ్చు అని అనుకున్నా. కానీ కథ ఏరే ఉన్నదన్నట్టు. రాజకీయం అంటేనే అర్థం కాని ఓ భారతమే తాత. అదంతా నీకెందుకు గాని నువ్వైతే నీ పని చేసుకోపో. ఇవ్వలేకపోతే నాకేంది పిల్ల, కానీ ఇన్నొద్దుల తంది నాకే అప్పులు బాగున్నాయని మస్తుగా అనలాడినా. కానీ కార్లలో తిరుక్కుంటా తెల్ల బట్టలు వేసుకొని సూప్ టాప్గా పోగుకుంటా అందరి చేత నమస్తేలు పెట్టుకునేటోళ్ళకి కూడా కోట్ల రూపాయల అప్పులు నేను సంగతి ఇవ్వాలే తెలిసినాక మస్తు నిమ్మలమైంది. ఇవాళ ఇంకొక 2 బుక్కలు ఎక్కువ అనంది నానిగా. చూసిండ్రా అనుల్లా, లీడర్లు ఎలక్షన్ అఫిడవిట్లా చెప్పిన ఆస్తులు అప్పులు లెక్కలు చూసి మా తాత లెక్కనే అందరు పరిశాన్ అవుతున్నారు. ఏంది కేంద్ర మంత్రి అమిత్ షా సార్కు సొంత కారు కూడా లేదా? ఏంది మాజీ ఎంపీ బండన్నకు ఇల్లు కూడా లేదా? ఒకప్పుడు బోయింగ్ విమానంలో తిరిగిన పాల్ సార్దానా 2 లక్షలు కూడా లేవా అని అందరూ మస్తు షాక్ అవుతుండ్రు. ఇక కడమ లీడర్లందరూ నామినేషన్లు వేసే వరకు గిసొంటి చిత్రాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో పోన్రి.
పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చిన మరి అవి సుతం జల్దీ చూడండి. ఆగో మంత్రి జూపల్లి సార్ ఏందో చెట్టెక్కి మరీ మైక్లో మాట్లాడుతున్నాడు కదా, ఇక కిందుండి మాట్లాడితే పబ్లిక్ అందరికి వినబడుతుందో లేదో అని చెట్టెక్కి మాట్లాడుతున్నాడు కావచ్చు అని అనుకునేరు కాదు. మరి చెట్టు ఎందుకు ఎక్కిండో సారే చెప్తున్నాడు ఇనూర్రి. ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుండే, ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ నడిపి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు తీసి చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. ఆగో గదన్నట్టు ముచ్చట. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి తరపున నాగర్ కర్నూలు ఉన్న ఒక తండాల ప్రచారం చేసేందుకు పోయిన కాడ జరిగింది ఇది. ప్రచారానికి పోయిన కాడ చెట్లను చూసే వరకు చిన్నప్పటి రోజులు యాదికొచ్చి చెట్టెక్కి సంబరపడ్డాడు గంతే. మరి ఎంత గొప్ప స్థాయిలో ఉన్న చిన్నప్పటి రోజులు అంటే ఎవరికైనా పాయరం గిత్తనే ఉంటది కదా. అమ్మయ్య పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఇల్లా ఎట్లున్నాయి, మస్తున్నాయిలే ఇవుల్లా. ఈ అల్టీశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.